హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. ఎప్పుడు బిర్యానీ అయినా రొటీన్ అని ఇంట్లో వాళ్ళు అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి టేస్టీగా మరియు జ్యూసీగా నోట్లో ఒక్క ముద్ద పెట్టుకోగానే బ్లాస్ట్ ఆఫ్ ఫ్లేవర్స్తో అచ్చు రెస్టారెంట్ స్టైల్లో అదిరిపోయే జ్యూసీ చికెన్ మండీని చేసేద్దామండి. మండీకి కావాల్సిన స్పెషల్ మసాలా తయారు చేసుకుందాం పదండి. ఒక గిన్నెలోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలను వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ మిరియాలు, 6-7 ఇలాచీలు, 1 టేబుల్ స్పూన్ లవంగాలు, 2-3 స్టార్ పూలు, 5-6 దాల్చిన చెక్క ముక్కలను వేసుకోండి. వేసుకున్న మసాలాలన్నిటిని కూడా మెత్తని పౌడర్ కింద గ్రైండ్ చేసుకోండి. చికెన్ పీసెస్ని మండీ సైజులో తీసుకుని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి 2 సార్లు నీట్గా వాష్ చేసుకున్నాక ఈ విధంగా పెద్దగా ఘాట్లను పెట్టుకోండి. ఒక గిన్నెలోకి మనం ముందుగా తయారు చేసుకున్న స్పెషల్ మండీ మసాలాను సగం వరకు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ కారాన్ని వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోండి. 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోండి. ఒక నిమ్మకాయనంతా జ్యూస్ కింద చేసుకుని వేసుకోండి. 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. వేసుకున్న మసాలాలన్నిటినీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. చేసుకున్న మసాలా అంతా కూడా చికెన్ పీసెస్ మీద వేసుకొని చికెన్ పీసెస్ లోపటి వరకు మసాలా అంతా వెళ్ళేలాగా బాగా అప్లై చేసుకోండి. ఈ విధంగా మసాలా అంతా కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టించాక కనీసం 5 అవర్స్ వరకు మ్యాగ్నేట్ చేసుకోండి. ఓవర్ నైట్ మ్యాగ్నేట్ చేసుకుంటే కూడా మసాలాలంతా చికెన్ ముక్క లోపల వరకు వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కనుక టైం ఉంటే ఓవర్ నైట్ మ్యాగ్నేట్ చేసుకోండి. 5 అవర్స్ తర్వాత ఒక ఇడ్లీ మేకర్ని తీసుకుని ఇడ్లీ పాత్రలో మంచినీళ్ళను వేసుకోండి. దాని మీద స్టీమర్ ప్లేట్ని పెట్టుకుని మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్నిటినీ కూడా పెట్టుకోండి. ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్నిటినీ కూడా పెట్టుకున్నాక మూత పెట్టుకుని 90% వరకు చికెన్ పీసెస్ అన్నిటినీ కూడా ఉడకనివ్వండి. మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులు కూడా చికెన్ పీసెస్ని ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసుకుని చికెన్ పీసెస్ పూర్తిగా ఉడికాక వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోండి. స్టవ్ మీద ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా మనం ఉడికించి ఉంచుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. చికెన్ పీసెస్ ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకొక సైడ్కి నెమ్మదిగా తిప్పుకుంటూ 2 సైడ్స్ కూడా ఒక 10 to 15 మినిట్స్ వరకు మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా పూర్తిగా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోండి. స్టవ్ మీద ఒక బిర్యానీ పాట్ని పెట్టుకుని 2 గరిటెల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాంట్లో బిర్యానీ మసాలా స్పైసెస్ని వేసుకోండి. మసాలా దినుసులు కొద్దిగా వేగాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కల కింద చాప్ చేసుకుని వేసుకోండి. ఆనియన్ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు కలుపుతూ వేయించుకోండి. 5-6 పచ్చిమిరపకాయలను ఘాట్లు పెట్టుకుని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాక సగం స్పూన్ వరకు పసుపును వేసుకోండి. పసుపు కూడా పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోండి. ఇందాక మనం ఉంచుకున్న సగం మండీ మసాలాను ఇప్పుడు వేసుకోండి. మండీ మసాలాను కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇందాక మనం చికెన్ని ఉడకపెట్టుకున్నప్పుడు వచ్చిన స్టాక్ని 2 గ్లాసుల వరకు నానబెట్టుకున్న బాస్మతి రైస్కి 3 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోండి. చికెన్ని ఉడకపెట్టుకున్న స్టాక్ వాటర్ నాకు 2 గ్లాసెస్ వరకు వచ్చిందండి. 1 గ్లాస్ మంచినీళ్ళను వేసుకున్నాను.
ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సాల్ట్ని కూడా వేసుకోండి. వాటర్ ఈ విధంగా బాగా మరిగాక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వరకు సోక్ చేసుకున్న 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని వేసుకోండి. బాస్మతి రైస్ అంతా కూడా వాటర్లో బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసుకుని 90% వరకు ఉడికిన బాస్మతి రైస్ మీద ముందుగా మనం ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్ ముక్కలను పెట్టుకోండి. ఈ విధంగా అన్ని చికెన్ పీసెస్ని కూడా పెట్టుకున్నాక మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల వరకు దమ్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే గుమగుమలాడే రెస్టారెంట్ స్టైల్లో అదిరిపోయే జ్యూసీ చికెన్ మండి రెడీ అయిపోయినట్టే అండి. యాజ్ ఇట్ ఈజ్ రెస్టారెంట్లో సర్వ్ చేసినట్టే ఈ విధంగా ఒక పెద్ద ప్లేట్లో పొడి పొడిలాడుతూ బ్లాస్ట్ ఆఫ్ ఫ్లేవర్స్తో అదిరిపోయే మండి రైస్ని చికెన్ పీసెస్ని పెట్టుకుని బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోండి. నెయ్యిలో ఫ్రై చేసుకున్న కాజు బాదం కిస్మిస్ ముక్కలను కూడా వేసుకోండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే ఏ రెస్టారెంట్ నుంచి తెప్పించారని ప్రతి ఒక్కరూ అడిగే అంత రుచికరంగా ఉండే చికెన్ జ్యూసీ మండిని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో మీకు నచ్చిన వాళ్ళతో ఈ రెసిపీని షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ని చూడడానికి త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చేసే ప్రతి రెసిపీ యొక్క నోటిఫికేషన్ మీ వరకు రావడానికి సబ్స్క్రిప్షన్ పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మీలో ఎంతమందికి ఈ చికెన్ జ్యూసీ మండి అంటే చాలా ఇష్టమో లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి.